హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైనసైటిస్ అంటే ఏంటి? ఈ సైనసైటిస్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సర్జరీ చేస్తే ఎంతవరకు దీని నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆంజనేయులు గారు, ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. నమస్తే. సార్, సైనసైటిస్ సో ఇది వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుందని అనుభవించే వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజానికి ఏంటి సార్ ఈ సైనసైటిస్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ అండి. ఇప్పుడు మనకు ముక్కు పక్క భాగంలో, కంటి పక్క భాగంలో ఉంటాయి అన్నమాట. మ్యాక్సిలరీ సైనస్, ఇథమాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, స్పీనాయిడ్ సైనస్. ఈ మధ్యలో ఈ సైనసైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది కంపేర్ టు ఓల్డెన్ డేస్తో పోలిస్తే. ఇప్పుడు ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో. బేసిక్గా ఏంటంటే దీనికి కారణం మనకి చుట్టుపక్కల ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదో వెహికల్ నుంచి వచ్చే పార్టికల్స్ కావచ్చు, ఇండస్ట్రీ నుంచి కావచ్చు. ఈ మధ్యలో ఏంటంటే కొత్తగా మేము చూస్తుంది అపార్ట్మెంట్లు 20-30 ఉంటాయి అన్నమాట ఇల్లు. పైన ఎక్కడ పెయింట్ చేసినా, పైన ఎక్కడ క్లీన్ చేసినా కూడా 20-30 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఆ దుమ్ము నుంచి క్లీన్ చేసేటప్పుడు వచ్చే దుమ్ము నుంచి కావచ్చు, పెయింట్ వేసేటప్పుడు ఆ పెయింట్ కెమికల్స్ నుంచి కావచ్చు. అలానే ఇక మల్టిపుల్ ఏదన్నా ఈవెంట్స్ జరిగినా కూడా ఒకవేళ వాళ్ళు ఏమన్నా కొన్ని ఎలర్జిక్ పదార్థాలు వాడినట్లయితే యూజువల్గా ఏంటంటే వాటి నుంచి అపార్ట్మెంట్లో అందరికీ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఒకరు చేసుకున్న తర్వాత ఇంకొకరు చేసుకుంటారు ఈవెంట్స్ కానీ వాట్ ఎవర్ ద థింగ్స్. దీనివల్ల ఏమవుతుందంటే అర్బన్ ఏరియాలో ఇప్పుడు సైనసైటిస్ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది. ఈ సైనసైటిస్ నుంచి ఏంటంటే పీపుల్ కూడా సఫర్ అవుతున్నారు. మీరు అన్నట్టు పీపుల్కి కొంచెం ఇబ్బందికరమైన విషయం, ఎందుకంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ముక్కులో గాలి సరిగా రాదు, ఎక్కడ పోయినా తుమ్ములు వస్తూ ఉంటాయి. 10 మందిలో ఉండి తుమ్ముతుంటే అసహ్యంగా ఉందేమో అనుకుంటారు. ఇప్పుడు జనరల్లీ కోల్డ్ కాఫ్ ఉండేటప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది కదా, సైనసైటిస్ లో అలా ఉంటుందా? యూజువల్గా ఈ వైరల్ స్టేజ్లో, ఎందుకంటే ఈ సైనసైటిసా రైనైటిసా సింపుల్ కోల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయటం కష్టం అనమాట. యూజువల్గా ఏంటంటే కోల్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సైనస్ ఉండొచ్చు, ఎందుకంటే ముక్కులో ఇన్ఫెక్షనే కాబట్టి అదే సైనస్లో కూడా ఇన్ఫ్లేమ్ చేస్తాయి. కానీ కోల్డ్ ఉన్నోళ్ళని ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చే కోల్డ్ ఉన్న వాళ్ళని మనం సైనసైటిస్ పేషెంట్లు అన్నాం. సైనసైటిస్ అని మనం వాడాడుతున్నాం అంటే క్రానిక్గా ఉన్నట్టు ప్రాబ్లం, పేషెంట్కి 1-2 నెలల నుంచి ప్రాబ్లం ఉంటే అప్పుడు వీ యూజ్ యాజ్ ఏ సైనసైటిస్ వర్డ్. యూజువల్గా ఒకసారి వచ్చింది, 5 రోజులు మందులు వాడడం తగ్గిపోయింది, మళ్ళీ 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ ఒకసారి త్రోటు నోస్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ పేషెంట్స్ అనం అన్నమాట. వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మరి? ఎవరు కోల్డ్ వచ్చిన వాళ్ళకండి? సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముక్కు బాగా మూసుకుపోతూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, ముక్కుల మీద కారుతూ ఉంటుంది. అది వైట్గా అయినా కావచ్చు, ఎల్లో అయినా కావచ్చు, గ్రీన్ అయినా కావచ్చు. అలానే ముక్కులోంచి గొంతులోకి సెక్రీషన్స్ పోతూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ గొంతు ఇరిటేషన్ ఉంటుంది అనమాట, అంటూ ఉంటారు, ఇట్లా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు. వీటితో పాటు ముక్కు పక్క భాగంలో, కంటి చుట్టుపక్కల భాగంలో, ఈ నెత్తి మీద ఇక్కడ వీటన్నిటి చోట కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా వీళ్ళు ఏంటంటే త్రూఅవుట్ ద డే కూడా బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు, ఎందుకంటే ఫేషియల్ ఫుల్నెస్, ఫేషియల్ డిస్కంఫర్ట్ నుంచి వాళ్ళు డల్గా ఉంటారనమాట. అలానే కొంతమందికి ముక్కు మూసుకుపోవడం వల్ల నిద్ర సరిగా లేక డే అంతా కూడా డల్గా ఉంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. వాళ్ళ ఫేస్ చూసినా కూడా ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు, దిగులు ఫేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్ సిమ్టమ్స్ మనం వచ్చినట్లయితే పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం, దట్ ఈస్ రియల్లీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ముక్కులు 2 మూసుకుపోయి గాలి రావట్లేదంటే ఆ ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. గాలి రాకపోతే ఎలా ఉంటుంది, బాడీ అంతా వీక్గా ఉంటాము, తల తిరిగినట్టు ఉంటాం, కళ్ళు తిరిగినట్టు ఉంటాం, ఏ పని చేయలేకపోవటం, ఎప్పటికప్పుడు పనుకోవాలనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ఈ తుమ్ములు కానీ సెక్రేషన్స్ కానీ వస్తూ ఉంటాయి, మటుకి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరి దగ్గర కూడా 2 నిమిషాలు కూర్చున్నా కూడా అక్కడ వాళ్ళు ఇబ్బందికరమైన ఫీలింగ్లో ఉంటారనమాట. ఇది మంచిది, ఎందుకంటే అది ఎలాగో ప్రతిసారి కర్చీఫ్తో మనం దుడుచుకోలేము, ప్రతిసారి పక్కకు పోయి మనం క్లీన్ చేసుకోలేము. సో బోత్ మనకి ఫిజికల్గా అంటే మనకున్న ఇబ్బంది, ముక్కు మూసుకోవడం, తలనొప్పి, అలానే మనం ఏ యాక్సిడెంట్ అంటే ఫేస్ లోనే ఏదో ఒక భాగంలో మొత్తం అంతా బ్లాక్ అయిపోయినట్టుగా పెయిన్ అలాంటిది ఏమైనా ఉంటుంది? యూజువల్గా 1 సైడ్ అయితే మటుకు మనకు 1 సైడ్ ఉంటుంది అనమాట. ఎక్కువ మందికి 2 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది అన్నమాట.